పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రణుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయా పరముడ నిన్ను ప్రణుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా పరమ దేవుడని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి పరమ దేవుడని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దీనుడవై దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా దీనుడవై దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శత్రువుగా నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను శత్రువుగా నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను శాంతముతో నీ శత్రుల బ్రోవ కలిపిన ప్రార్థన నేర్పుమయా శాంతముతో నీ శత్రుల బ్రోవ కలిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా హల్లెలూయా ఓవర్ టు ప్రిసిల్లా. ఓకే అమ్మా ప్రైతులారందరికీ మరొకసారి మనము వాక్యంలోకి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభా, అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. ఈ రాత్రి కాల సమయమున ఏ రీతిగా జేపీహెచ్ ప్రేయర్ గ్రూప్ లో మేము చేరి రావడానికి మీకు చూపిస్తూ వచ్చిన కృపను బట్టి వందనాలు స్థుతులు స్తోత్రములు. ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటానన్నారు ప్రభా. మా మధ్యన మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. పాఠం ద్వారా కూడా మీ నామంకు మహిమ తెచ్చుకుంటూ వచ్చారు, అందుని బట్టి వందనాలు.
మరి ధ్యానించే లేఖనాల ద్వారా కూడా మీరు మామకు మహిమ తెచ్చుకుంటూ రమ్మని, దేవా నాతో మాతో మీరు మాట్లాడుతూ రమ్మని, మీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తూ రమ్మని వేడుకుంటూ వస్తున్నాను. దేవా కృప చూపించండి, కనికరించండి, నన్ను సంపూర్ణంగా మీ స్లో చాటుని మరుగు చేసుకుని దేవా మీ మాటల్ని నా నోట ఉంచుతూ రమ్మని, మీ నోటి బూరగా నన్ను వాడుకుంటూ రమ్మని వేడుకుంటూ వస్తున్నాను. దేవా సహాయం చేయండి. దేవా మరి ఈ నెట్వర్క్ ను కూడా మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రండి ప్రభా. నెట్వర్క్ వలన మాకు ఎటువంటి ప్రాబ్లము కలగకుండా మీ కృప చూపించండి. దేవా సహాయం చేయండి. వీటికి మీ ఆత్మకార్యం జరిగించమని, కోడి కాదు నుండి అంతవరకు మీరు శిరసత్వం వహించి నడిపిస్తురమ్మని సహాయం చేయమని కోరుకుంటూ, సమస్త గంత మహిమ ప్రభావాలు మీకు అర్పిస్తూ మీ ఆత్మ నడిపింపును కోరుకుంటూ కొద్ది నా స్తుతి ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అతి వినయంగా సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అయితే అమ్మ వినిపిస్తుంది కదా? అక్క వినిపిస్తుంది అక్క, క్లియర్ అక్క. ఓకే ఓకే. అయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చూసుకుందాము. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు అనమాట. ఏంటంట, నీ యవ్వనమును బట్టి ఎవడూ నిన్ను తృణీకరింపనీయకము అంటే మన యవ్వన కాలమును బట్టి, యవ్వన జీవితమును బట్టి, యవ్వన కాలంలో ప్రవర్తించే ప్రవర్తనను బట్టి ఎవరు కూడా మనల్ని తిమోతికి చెప్తున్నాడు, నిన్నెవరు తృణీకరింపనీయకుండా చూసుకో అని చెప్తాడు. అదే తీతుకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చెప్తాడు చూడండి. 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనంలో, పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదీ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ఏంటంట, పరపక్షమందున్నవాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు. ఏంటి, యవ్వన కాలంలో యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయక అని అంటే, పరపక్షమందు అంటే ఎదుటి వాళ్ళు మన విషయమై ఎటువంటి చెడ్డ మాటలు పలకకుండా, మన విషయమై తప్పుడు మాటలు మాట్లాడకుండా ఇతరులకు మాదిరిగా మన ప్రవర్తన ఉండాలి. అది ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ వస్తున్నాడు అనమాట. చెప్తూ ఏ ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలో కూడా చెప్తూ వస్తున్నాడు. ఇక్కడ తీతుకి రాస్తు పత్రికలో ఏం చెప్తూ వస్తున్నాడు, నీ ఉపదేశం మోసం లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది గాను ఉండవలను. అలాగే మనల్ని గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొని. సారీ అండి, అది తలిపేయండి, ఆ ఫ్యాన్ వంటగదిలో. అయితే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకో అని చెప్తున్నాడు తీతుకి. సత్కార్యములు అంటే మంచి కార్యాలు, అలాగే ఉపదేశం ఎలా చేయాలనే దాని విషయమై తీతుతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇక్కడ తిమోతికి మాత్రం ఏమని చెప్తూ వస్తున్నాడంటే, పర్టికులర్ గా కొన్ని విషయాలు చెప్తూ వస్తున్నాడు. ఈ విషయాల్లో నువ్వు మాదిరిగా ఉండు. అక్కడ 5 విషయాలు చెప్తూ వచ్చాడు. 5 విషయాలు చూసుకోగాని 2 విషయాలు మనం చూసుకుందాము. ఇక్కడ 5 విషయాలు ఏం చెప్తూ వచ్చాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 5 విషయాల్లో మాదిరిగా ఉండాలి. ఈ 5 విషయాల్లో మనం మాదిరిగా ఉంటే పరపక్షం ముందుండవాడు అంటే ఇతరులు
మనల్ని వేలెత్తి పెట్టి చూపెట్టడానికి అవకాశం ఉండదు. ఈ 5 విషయాల్లో మనం పెర్ఫెక్ట్ గా ఉంటాం. ఏంటి ఫస్ట్ మొట్టమొదటి చెప్పినది ఏంటి? మాటలో మాదిరిగా ఉండాలంట. ఎందుకు పౌలు భక్తుడు తిమోతికి ప్రత్యేకంగా నువ్వు మాటలో మాదిరి కలిగి ఉండు అని చెప్తున్నాడు? ఒక్క నిమిషం అమ్మా. పౌలు భక్తుడు మాటలో మాదిరి కలిగి ఉండు అని చెప్తున్నాడు. ఇంకేమైనా విషయాలు చెప్పొచ్చు కదా. మొట్టమొదట మాటలోనే మాదిరి ఎందుకు చెప్తున్నాడు అంటే, చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ యాకోబు భక్తుడు ఏం చెప్తూ వస్తున్నాడంటే, ఎందుకు మాటలో మాదిరిగా ఉండాలి అని అంటే, అనేక విషయంలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. తప్పిపోవచ్చున్న దగ్గర ఫుట్ నోట్లో ఏంటుంటుందంటే తొట్టిల్లుచున్నాం. అయితే ఎవడైనా నువ్వు మాట యందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడగును. ఏంటంట? ఎందుకు మాటలో మాదిరి కలిగి ఉండాలి? మాట విషయమే ప్రత్యేకంగా పౌలు భక్తుడు తిమోతికి ఎందుకు రాస్తూ వస్తున్నాడంటే, ఈ మాటలో మనం తప్పిపోకుండా ఉంటే, మాటలో లోపము లేని వారంగా మనం ఉంటే, మాటలో తప్పిపోని వారంగా ఉండుంటే ఏమవుతుందంటే, మన సర్వ శరీరము మన స్వాధీనంలో ఉంటుంది. అందుకే మాట విషయమై పౌలు భక్తుడు చెప్తూ వస్తున్నాడు. మాట యందు మాటల్లో మాదిరి. నిజంగా ఈ మాట విషయంలో మనం ఎన్నోసార్లు తప్పిపోతూ వస్తాం. ఇదే యాకోబు రాసిన పత్రికలో ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తూ వస్తున్నాడు కదా, 8వ వచనంలో మనం చదివితే, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాం, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాం. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళును. చూడండి, ఈ నోటితోటే దేవుని స్తుతిస్తాం, ఈ నోటితోటే దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని ఏం చేస్తాం? శపిస్తాం. ఇంకా చూడండి 11వ వచనంలో అంటాడు, నీటి బుగ్గుల ఒక్క జల నుండి తియ్యని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరుపు చెట్టును ఒలివి పండ్లైనా ద్రాక్ష తీగను అంజూరు పండ్లైనా కాయనా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తియ్యని నీళ్లు ఊరవు. అవును, ఒక నీటి బుగ్గు ఉందంటే అందులో మంచి నీళ్ళైనా ఉంటాయి, లేదా చేదు నీళ్ళైనా పనికిరాని నీళ్ళైనా ఉంటాయి. మంచి నీళ్లు చేదు నీళ్ళు ఉండవు, కానీ మనిషి నోట్లో మాత్రం మంచి మాటలుంటాయి, చేదు మాటలుంటాయి. అందుకే ఇక్కడ యాకోబు భక్తుడు 2వ వచనంలో చెప్తూ వస్తున్నాడు, మాటలో తప్పిపోకపోతే, అంటే మాటలో మాదిరిగా మనం ఉండగలిగితే మన శరీరం మన స్వాధీనంలో ఉన్నట్టే. అందుకే పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ 5 విషయాల్లో మాదిరిగా ఉండమని చెప్తూ మొట్టమొదటి చెప్పిందే మాటలో మాదిరి. విశ్వాసులంగా, దేవుని రక్తం చేత కడగబడిన వారముగా, దేవుని పోలికగా నడుచుకుంటున్నాము అని చెప్పే వారంగా మనము ఇతరులకు ఎంతో మాదిరికరంగా ఉండాలి. అందులో ప్రాముఖ్యమైనది మాటలో మాదిరిగా ఉండాలి. ఎందుకంటే ఈ నోటి విషయంలో చాలా మాటలు తప్పిపోతూ ఉంటాం. ఇంట్లో స్త్రీలంగా మనం ఎంతో బలహీనులం కదా. దేవుని వాక్యం చెప్తోంది బలహీనమైన ఘటాలమని.
ఇంట్లో కూడా మన మాటలో మాదిరి చూపెట్టే విషయంలో చాలా మట్టుకు తప్పిపోతూ ఉంటాం. మన బలహీనమైన పరిస్థితులను బట్టి, మన బలహీనతలను బట్టి ఇటు పెడితే అటు మాట్లాడేస్తూ ఉంటాం. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు నాకు కూడా ఉంది ఆ బలహీనత. అందుకే యథార్థంగా నేను కూడా ఒప్పుకున్నా. ఇటు పెడితే అటు మాట్లాడేస్తూ ఉంటాం. నా భర్తే కదా, మాట్లాడితే ఏముంది అనుకుంటాం. పిల్లలతో కూడా ఎటు పడితే అటు మాట్లాడతాం. మనం ఎటు పడితే అటు మాట్లాడితే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. పిల్లలు కూడా అది ఎటు పడితే అటే మాట్లాడతారు. ఇప్పుడు చూడండి, నేను కొన్ని కుటుంబాలు చూస్తూ వచ్చాను, కొన్ని విషయాలు చూస్తూ వచ్చాను. సరే, మనం కోపం కొద్దీ ఒక మాట తిట్టాం. పిల్లలు దాన్ని అప్పట్లో అప్పుడు జనరేషన్ అయితే, మా కాలంలో మాకంటే ముందు అయితే తల్లిదండ్రులు తిడితే పిల్లలు పడేవారు, ఓర్చుకునేవారు, పట్టించుకునేవారు కాదు. మా మంచి కొరికే కదా. కానీ ఈ జనరేషన్ లో పిల్లల్ని తిడితే ఏం చేస్తున్నారు? తిరిగి వాళ్ళు రివర్స్ అవుతున్నారు. ప్రతి కుటుంబంలో ఉంటుంది అది. అలాంటప్పుడు పెద్దవాళ్ళంగా, అందులో ప్రాముఖ్యంగా మనం స్త్రీలంగా, తల్లులంగా మనం ఏం చేయాలి? ఆగిపోవాలి. కానీ నేను ఒక కుటుంబం దగ్గర నుండి చూస్తూ వచ్చా. ఆ అమ్మాయి ఒక మాట మాట్లాడితే తల్లి 2 మాటలు మాట్లాడుతుంది. ఇక తల్లి 2 మాటలు మాట్లాడేసరికి కూతురు ఇంకో 4 మాటలు. ఆ గొడవ అసలు ఆగటమే లేదు. ఎవరిని ఆగమని ఇద్దరు ఆగట్లేదు. మళ్ళీ ఇద్దరికి వాక్యం బాగా తెలుసు. తల్లికి తెలుసు, కూతురికి తెలుసు. నాకైతే అసలు వాళ్ళని ఎట్లా ఆపాలో నాకు అర్థం కాలే. సరే, ఆ పిల్ల ఏదో కోపం కొద్దో బాధ కొద్దో పిల్ల అంటోంది. పెద్దవాళ్ళంగా మనం ఓచుకుంటే అయిపోతుంది కదా. ఆమె అస్సలు ఓచుకోవటం లేదు. ఆమె ఒకటంటే ఈమె ఒకటి ఉంటుంది. అది గొడవ పెరుగుతూనే ఇక నేను అక్కడి నుంచి వచ్చేసాను. ఇక నాతో కాదు. చూడండి, ఇక మనం ఇంట్లోనే మనం మాదిరి చూపకపోతే, కుటుంబంలోనే మన మాటలో మాదిరి లేకపోతే, ఇంకా సంఘంలో ఏం మాదిరి చూపెడతాం? ఇతరులతో ఎలా మాదిరిగా ఉంటాం? అన్యజనులతో ఎలాగ మాదిరిగా ఉండగలుగుతాం? కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన మాట ఎలా ఉంది? మాటలు చూడాలంటే దేవుని వాక్యంలో ఎన్నో ఉన్నాయి మాట గురించి. మీరు ధ్యానించండి, తర్వాత చూడండి, ఎన్నో కనబడతాయి మాటలు. అంటే ఎలా మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. పేతురు భక్తుడు అంటాడు చూడండి, 1 పేతురు 3:9 పేతురు రాసిన పత్రిక 1 పేతురు 3:9 పేతురు భక్తుడు అక్కడ చెప్తూ వస్తాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడేను, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. దేని కొరకు మనం పిలువబడ్డాం? ఆశీర్వాదానికి వారసులం అవటానికి మనం పిలువబడ్డాం కదా. మరి దాన్ని బట్టి మనం ఏం చేయాలి? కీడుకు ప్రతి కీడైనా, దూషణకు ప్రతి దూషణైనా చేయక దీవించాలి. అంటే దూషణకి ప్రతి దూషణ చేయకూడదు. ఇదే 10వ వచనంలో చదివితే 1 పేతురు 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మనము మంచి దినాలు చూడాలి అని అంటే చూడండి, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది. మంచి దినాలు మనం చూడాలి అని అంటే ఏముండద్దంట మన నోట? మనం ఎలా ఉండాలి? చెడ్డ దాన్ని బట్టి మాటలాడకుండా ఉండాలి. ఇంకా కపటపు మాటలు చెప్పకుండా. కపటం, మోసం, కపటం అన్నమాట. కపటం అంటే వేషధారణ, ముందొకటి వెనుకొకటి. వాళ్ళ ముందు ఏం చేస్తాం? వాళ్ళని పొగుడుతాం. కొంచెం పక్కగల్లంగానే ఏం చేస్తాం? వాళ్ళని ఇంకా చాలా వస్తాయి అన్నమాట. కపటపు మాటలు, మోసపు మాటలు.
చెడ్డదాన్ని బట్టి మాట్లాడొద్దని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది. అది మాటలో మాదిరి అంటే చెడ్డదాన్ని బట్టి మాట్లాడొద్దు. అలా మాట్లాడటం వల్ల మన ఆత్మీయ జీవితానికి నష్టం, ప్రయోజనం ఏముండదు. కానీ మనుషులంగా మనకుండే పెద్ద బలహీనత ఏంటంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న పాజిటివ్ ని మనం తీసుకోం, కానీ వాళ్ళలో ఉన్న నెగిటివ్ విషయాల్ని తీసుకొని దాని కొరకే మాట్లాడతాం. కాబట్టి రాత్రికాల సమయంలో మన మాట తీరేలా ఉంది? మాటలో మాదిరి కలిగి ఉన్నామా? ఒక సామెతల గ్రంథంలో చెప్తాడు, 12:18 ఉంది, కత్తిపోటు వంటి మాటలంట. అలాగే 10:9 ఉంటుంది విస్తారమైన మాటలు సామెతల్లోనే. మళ్ళా 10:31 ఉంటుంది మూర్ఖపు మాటలు. ఈ మూర్ఖపు మాటలు కుటుంబాల్లో చిచ్చు పెడతాయి. అది ఇందాక నేను చెప్పాను కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనమాట. కోపంతో పిల్లలతో గాని, భర్తతో గాని, ఇంట్లో ఉండేవారితో గాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాం. ఆ మాటల్ని బట్టి ఎంత నష్టం. కాబట్టి మన మాట తీరేలా ఉంది. యెషయా 59:13 యెషయా భక్తుడు చెప్తాడు. అక్కడ చూడండి, చూసుకుందాం. యెషయా 59:13 అక్కడ ఏమంటాడంటే, హృదయములో యోచించుకొని అసత్యపు మాటలు పలుకుతారంట. యెషయా 59:13 యెషయా 59:13 బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు, హృదయమును యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవే మా వలన జరుగుచున్నవి. అబద్ధం ఆడాలని ఎక్కడ ఆలోచించుకుంటాం? హృదయంలో ఆలోచించుకొని అబద్ధం చెప్తామంట. ఇవే మా వలన జరుగుచున్నవి. అందుకే యెషయా భక్తుడు అంటాడు కదా, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు. మరి ఇట్లా బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన, బాధ కలిగించే మాటలు. కొంతమంది ఉంటారు, నేను నీతిమంతురాల్ని, నేను నీతిమంతుణ్ణి అని తన్ను తాను కనపరుచుకోవటానికి ఇతరులని బాధపరిచే విధంగా మాట్లాడతారనమాట. అరే మనం ఒక మాట మాట్లాడే ముందు చాలా ఆలోచించుకుని మాట్లాడాలి. విశ్వాసులముగా, అన్యజనులుగా ఉన్నప్పుడు పూర్వపు జ్ఞాన దశలో మన ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడుతూ వచ్చాం, మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉంటూ వచ్చాం. కానీ దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత విశ్వాసులంగా మనం ఒక మాట మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను ఈ మాట మాట్లాడితే అవతల వ్యక్తి ఎలా రిసీవ్ చేసుకుంటాడు? నేను ఈ మాట మాట్లాడితే అవతల వ్యక్తికి ఈ మాట వలన ప్రయోజనం ఉందా, ఉపయోగం ఉందా అని 10 మాటలు ఆలోచించుకొని ఆ మాట మాట్లాడాలి. ఇంట్లో వాళ్ళతోటైనా సరే, బయట వాళ్ళతో కాదు, బయట వాళ్ళతో తర్వాత, ముందు ఇంట్లో వాళ్ళతో, భార్య భర్తతో, భర్త భార్యతో, పిల్లలతో, పిల్లల తల్లిదండ్రులతో, ఇంట్లో అత్తమామలతో, అత్త కోడళ్ళు ఉంటే అత్తల కోడళ్ళతో, కోడలు అత్తతో ఎలా మాట్లాడాలి? ఒక మాట మాట్లాడే ముందు మనం హృదయంలో ఆలోచించుకుని ఏ మాటైనా మాట్లాడతాం. కోపంలో ఉన్నప్పుడు వచ్చేస్తాయి అవి బటబడ మన మైండ్ మన ఆధీనంలో లేకుండా కొన్ని మాటలు వచ్చేస్తాయి. కానీ కొన్ని మాత్రం ఆలోచించుకొని మరీ మాట్లాడతాం. ఈ మాట అంటే వీళ్ళ రియాక్షన్ ఇలా ఉంటుంది అని తెలిసి కూడా మాట్లాడతాం అన్నమాట. ఈ మాట అంటే వీళ్ళు బాధపడతారు అని కొన్నిసార్లు తెలిసి కూడా ఆ రకంగా మాట్లాడతాం. అలాంటప్పుడు మనం మాటలో మాదిరిగా ఉన్నట్ట. ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి స్పష్టంగా చెప్తున్నాడు, ముందే చెప్తున్నాడు, మాటలో మాదిరి. మన మాటలో తప్పిపోతే చాలా మంది తృణీకరిస్తారు.
నేను నిజంగా ఈ ఫోన్లు మన మాటలను వింటాయి అన్నదానికి కొన్ని మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో, ఏదైతే ఇది చేస్తామో అవి వస్తూనే ఉంటాయి. ఇప్పుడే జస్ట్ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు స్టేటస్, వాట్సాప్ లోకి పోతే స్టేటస్ ఒకటి, అందులో స్టేటస్ లో కూడా మాట గురించి, నీ మాట మంచిదైతే ఊరంతా మంచిగానే ఉంటుంది అని చెప్పి అదే వచ్చింది కొటేషన్. అందుకే ప్రసంగి భక్తుడు కూడా చెప్తాడు చూడండి, ప్రసంగి 5:2 ఉంటుంది. ప్రసంగి 5:2 ఎవరైనా తీస్తే చదవండి, లేకపోతే నేనే చదువుతా. 5:2 నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. ఏంటంట? దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు. కొన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తామో తెలీదు, ఏం మాట్లాడతామో తెలీదు. అనాలోచనగా పలకకుండా మన నోటిని కాచుకోవాలంట. ఎందుకంటే దేవుడు నీ మాటలు దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నీ భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఏంటంట? దేవుడు ఆకాశం మందు ఉన్నాడు తెలుసు మనకి, మలాకి గ్రంథంలో ఉంటుంది. విశ్వాసులు మాట్లాడుకునే మాటలను ఆయన చెవియొగ్గి వింటున్నాడంట. మనం మాట్లాడే మాటలను ఒక గ్రంథంలో రాస్తాడంట కూడా, మనం ఏం మాట్లాడుతున్నాము గ్రంథంలో రాస్తాడంట. అయితే నేను ఇంకొక మాట కూడా ఉంది చూడండి. ఇదే ప్రసంగి 5:6 నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినదని దూత ఎదుట చెప్పకము. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీ కష్టమును వ్యర్థపరచుకొనేదవు. ఏంటంట? నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ కష్టమును వ్యర్థపరచుకునేది. మన మాటల వలన ఎవరికి కోపం పుడుతుంది? దేవునికి కోపం పుడుతుందండి. అందుకే నీ దేహమునకు శిక్షకు లోబరుచినంత పని నీ నోటి వలన జరగనీయకు. ఒక్కొక్కసారి మన నోటి మాట వల్లనే మన దేహానికి శిక్ష, మనం మాట్లాడే మాటలను బట్టి వస్తుంది. కాబట్టి మన మాటలు ఎలా ఉన్నాయి? నిజంగా మన మాటల్లో మాదిరి ఉందా? అందుకే కీర్తనకారుడు ప్రార్థన చేశాడు కదా, కీర్తనలు 19:14 ఉంది, ప్రభా నా నోటి మాట నా హృదయ ధ్యానముని దృష్టికి అంగీకారం లగును గాక. మన నోటి మాట, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. అప్పుడే మాటలో మాదిరిగా ఉండగలుగుతాం. మన జీవితం దేవునికి అంగీకారంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం మాటలో మాదిరిగా ఉంటామో అప్పుడు మన జీవితం దేవునికి అంగీకారంగా ఉంటుంది. అయితే మన నోట ఎటువంటి మాటలు ఉండాలి చూడండి. సామెతల గ్రంథం 15:1 ఉంటుంది, మృదువైన మాట క్రోధం చల్లార్చును, నొప్పించు మాట క్రోధము రేపును. కాబట్టి మన నోట ఎటువంటి మాటలు ఉండాలి? మృదువైన మాటలు ఉండాలి. కోపం చల్లార్చే మాటలు మన నోట ఉండాలి, కానీ కోపాన్ని రేపే మాటలు మన నోట ఉండకూడదు. మీ మాటలు ఉప్పు వేసినట్టు కృపాసహితంగా రుచికరంగా ఉండాలి అని దేవుని వాక్యంలో చెప్పబడుతూ వస్తుంది. కానీ చాలా సార్లు మన మాటలు ఎట్లుంటాయంటే ఉప్పు వేసినట్టుగా కాదు, కారం వేసినట్టుగా, మసాలా వేసినట్టుగా ఉంటాయి కదా. కారం వేసినట్టే ఉంటాయి. ఇద్దరు మాట్లాడుకుంటుంటే మూడో వ్యక్తి వెళ్ళి మధ్యలో ఇంత నిప్పులేసి వచ్చేస్తాడు అనమాట. ఇంకా అది భగ్గును మనడమే. ఇద్దరు దెబ్బలాడుకుంటున్నప్పుడు చేతనైతే ఏం చేయాలి? సమాధానపరచాలి. మన మాటలతో వాళ్ళని సమాధానపరిచేటట్టుగా ఉండాలి. లేకపోతే మౌనంగా అక్కడి నుంచి వచ్చేయాలి. అంతేగాని ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటే, ఇద్దరు మాట అనుకుంటూ ఉంటే మూడో వ్యక్తిగా మనం పోయి ఇంకా వాళ్ళ మధ్యని కొంచెం ఉప్పు కారం అన్ని వేసి వచ్చామనుకోండి,
పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ మన మాట తీరేలా ఉంది. యెషయా భక్తుడైతే చెప్తున్నాడు, యెషయా గ్రంథం 54లో, అలసిన వాణ్ణి ఊరడించు మాటలు. అలసిన వాళ్ళు మన దగ్గరికి చాలా మంది విశ్వాసులంగా, దేవుని వాక్యాన్ని బోధించే వారంగా చాలా మంది వస్తారు. రకరకాలైన ఇబ్బందులు, ప్రార్థన రిక్వెస్ట్లు చెప్తారు. ఎన్నో రకాలైన పరిస్థితుల ద్వారా నడిపింపబడుతున్న వాళ్ళు వస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఏం చేయాలి? మన మాటలతో ఆదరించాలి. ఇప్పుడు ఎవరైనా ఆరోగ్యం బాగోలేదని వచ్చారనుకోండి మన దగ్గరికి, సరే అమ్మా నీ కొరకు ప్రార్థన చేస్తాం, ఏవో కుటుంబంలో సమస్యలు, ఆరోగ్యం బాగోలేదు అని మన దగ్గరకు వస్తే మనం ఏం చేయాలా? సరే అమ్మా ప్రార్థన చేస్తాం, మంచిదే, సరే తన సమస్యలు చెప్పుకుంటే సరే అమ్మా అని దేవుని వాక్యానుసారంగా 4 దేవుని మాటలు చెప్పి ప్రేమతో మాట్లాడి పంపించాలి. అంతేగాని నువ్వేం పాపం చేసావో, ఏం చేసావో నువ్వు, అందుకే నీకు ఈ శిక్ష వచ్చింది, నువ్వు ముందు సరి చేసుకో, ఇంకప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? అసలే దుఃఖంలో, బాధలో, వేదనలో ఉన్నారు. వాళ్ళు ఏదో ఆదరణ దొరుకుతుందని వచ్చి 4 మాటలు వాళ్ళ బాధ అంతా చెప్పుకొని ప్రార్థన చేయమంటే మనం తిరిగి వాళ్ళని నొప్పించినట్లు మాట్లాడితే ఎట్లుంటుంది? అది అలసిన వాణ్ణి ఊరడించినట్టు కాదనమాట. అలసిన వాణ్ణి ఇంకొంచెం బాధ పెట్టినట్టు మన మాటలతోటి. నువ్వేం పాపం చేసావు. ఇది చాలా మనకైతే చాలా అలవాటు. ఎవరైనా బాధతో వచ్చినా, వాళ్ళకి ఏదైనా కీడు జరిగిందన్నా వెంటనే ఫస్ట్ నోటంటే వచ్చేది ఏంటంటే, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం, మనం వెంటనే ఏమంటాం తెలుసా? ఈజీగా ఏం పాపం చేశారో, ఏం తప్పు చేశారో, అందుకే వీళ్ళకి శిక్ష, అందుకే వీళ్ళకి కష్టం, అందుకే వీళ్ళకి బాధ వచ్చింది. ముందు మాటలతోటి వాళ్ళని సగం పొడి చేస్తామన్నమాట. ఇంకా తర్వాత మనం వాళ్ళ కొరకు ఎంత ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? అలసిన వాడిని ఊరడించే మాటలు మన నోటు ఉండాలి. అందుకే యెషయా భక్తుడు ప్రార్థన చేస్తాడు, శిష్యునికి తగిన నోరు నాకు దయచే. అవును, యేసుప్రభుని వెంబడించే మనం అందరం యేసుప్రభు శిష్యులమే. కాబట్టి శిష్యునికి తగిన నోరు. యేసుప్రభు మాటలో శక్తి ఉంది. యేసుప్రభు వారు ఎటుబడితే అటు మాట్లాడలేదు. ఆయన వ్యభిచారం చేసిన స్త్రీని కూడా అమ్మా అనే పిలిచాడు. ఎటుబడితే అటు మాట్లాడలేదు. అందుకే ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన ఆజ్ఞాపించగానే అన్ని ఆగాయి. గాలి తుఫాను ఆగు అంటే నోటి మాటతో చెప్తే ఆగిపోయింది. గాలి తుఫాను అన్నీను ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాటలో పవిత్రత ఉంది. యేసుప్రభు వారి మాటలో ప్రేమ ఉంది. ఆయన నోట దయగల ఆయన బోధిస్తూ ఉంటే ఆ దయగల మాటలకి ఆశ్చర్యపోయారంట. కాబట్టి మన నోట ఎటువంటి మాటలు ఉన్నాయి? యోబు భక్తుడు అంటాడు చూడండి, యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో యోబు భక్తుడు ఏమంటాడంటే, నీ మాటలు తొట్టిల్లు వాణ్ణి ఆదుకొని ఉండిను, కృంగిపోయిన మోకాలు గల వాణ్ణి నీవు బలపరిచితివి. ఏంటంట? ఆయన మాటలు తొట్టిల్లు వాణ్ణి ఆదుకునేటట్టుగా ఉన్నాయి. మాటలో మాదిరి అంటే మన మాటలు తొట్టిల్లిపోయే వారిని ఆదుకునేటట్టుగా ఉండాలి. తొట్టిల్లేవారు తిరిగి సమకూర్చబడేటట్టుగా మన నోట మాట ఉండాలి. ఇక్కడ మన మాట ఎలా ఉంది? మన మాటలు దేవునికి అంగీకారంగానే ఉన్నాయా? ఎఫెసీయులు రాసిన పత్రికలో ఉంది కదా, మీ నోట కృతజ్ఞతావచనమే తప్ప
ఇంకా అక్కడ చాలా ఉన్నాయి, పోకిరి మాటలైనా సరసోక్తులైనా ఇవే ఉండదు. మౌనంగా ఉన్నా మంచిదే. ఇద్దరు విశ్వాసులం కలిసాము, మాట్లాడుకోగలిగితే దేవుని విషయాలు మాట్లాడుకోవాలి. లేదా అది సరే, కొన్ని కామన్ విషయాలు వస్తాయి, కొంతవరకు మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఆ మాటల్లో తేడా వస్తున్నది, ఆ మాటలు ఎటో పోతున్నది టాపిక్ అన్నప్పుడు ఏం చేయాలా? ఆపేయాలి అంతే. వెంటనే ఆ టాపిక్ ని ఏం చేయాలి? ఆపేయాలి. మాటలు తేడా వస్తున్నాయి, అటేటో పోతుంది. అందుకే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కొంతమంది ఏమనుకుంటారంటే, మాట్లాడకపోతే ఏమనుకుంటారో, ఇలాగే కూర్చుంటే అంటే ఇద్దరు ప్రేజలాడు చెప్తాం, ప్రేజలాడు అంటే ప్రేలాడు అంటాం. కొన్ని విషయాలు బాగున్నారు మాట్లాడుకుంటాం, కొన్ని విషయాలు దేవుని వాక్యం కొరకు మాట్లాడుకుంటాం, అంతవరకు ఓకే. కానీ అవతల వాళ్ళని మన మాటల ద్వారా ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. అవతల వాళ్ళు నవ్వడానికి, అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని మనం విస్తారంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి కూడా ఉంది, అది దేవుని వాక్యంలోనే రాయబడుతూ వచ్చింది. మన దగ్గర లేని మూడో వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడొద్దంట. అది నీ సహోదరుని మీద నువ్వు కొండములు చెప్తున్నావు అంటాడు, కీర్తనల్లోనే ఉంది. మన దగ్గర లేని మూడో వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడకూడదు. మాటలో మాదిరి అంటే చాలా విషయాలు వస్తాయి, నేను కొన్నే చెప్పాను. కాబట్టి మనం ఎలా ఉన్నాం, మన మాట తీరు ఎలా ఉంది. అలాగే ఇంకొకటి ఏంటి, ప్రవర్తనలో మాదిరి. మన ప్రవర్తనలో కూడా మాదిరికరంగా ఉండాలి. యోబు భక్తుడు అంటాడు చూడండి, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యథార్థతను విడిచిపెట్టొద్దు. యోబు భార్య అంటుంది కదా, అక్కడ 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, నీవు ఇంకను 9వ వచనంలో, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా. ఇక్కడ యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అందుకే కీర్తనకారుడు 15:2 అంటాడు చూడండి, కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనంలో కీర్తనకారుడు అక్కడ చెప్తాడు, కీర్తనలు 15:2, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఇటువంటి వ్యక్తి ఎక్కడుంటాడంట? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? పరిశుద్ధమైన ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అటువాడు నాలుకతో కొండమలాడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపుడు. చూసారా ఎంత స్పష్టంగా ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. మనం ఆయన గుడారములో అతిథిగా అంటే ఆ పరలోక రాజ్యంకు వారసులంగా మనం అవ్వాలి అని అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ. ఎవరు నీతి? యేసుప్రభువే నీతి. కాబట్టి ఆయన నీతిని అనుసరించుచు ప్రవర్తించే వారంగా ఉండాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, ప్రవర్తనలో మాదిరి. అప్పుడే మనం ఆ గుడారంలో, ఆయన ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాం. ఎప్పుడైతే మనం యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటామో, హృదయపూర్వకంగా నిజం పలకాలి. హృదయపూర్వకంగా యెషయా గ్రంథంలో మనం చూసాం కదా, హృదయంలో యోచించుకొని అసత్యపు మాటలు మాట్లాడతారంట. వీడు కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? హృదయపూర్వకంగా నిజం పలకాలి. అంటే హృదయంలో కూడా అరే మనం మాట్లాడుతున్న మాట నిజము, ఇది దేవుని దృష్టిలో కూడా నిజము అనేటట్టుగా ఉండాలి. అట్టి వాడు ఎప్పుడైతే మనం ఇటువంటి ఆత్మీయ అనుభవంలో మనం ఉంటామో, యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజం పలికే అనుభవంలో మనం ఉంటామో, అప్పుడు
ఎట్లుంటామంట? నాలుకతో కొండెములాడం, చెలికానికి కీడు చెయ్యం, పొరుగువాని మీద నింద మోపం. ఇప్పుడు యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజం చెప్పేటప్పుడు అప్పుడు మనలో ఈ గుణ లక్షణాలు ఉంటాయి. లేకపోతే కీడు చేసేవారంగా, నింద మోపేవారంగా ఉంటాం. ఇంకా మనం ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అని అంటే చూడండి, సామెతలు 3:6 ఉంటుంది కదా, సామెతల గ్రంథం 3:6. మనం ఎప్పుడు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటాము, దేవునికి ఇష్టమైన ప్రవర్తన మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే ఆయన అధికారానికి లోబడినప్పుడు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొనుము. అంటే ఆయన అధికారానికి, మన ప్రవర్తన అంతటి మీద కూడా ఆయన అధికారానికి ఒప్పుకుంటే అప్పుడు మనము యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండగలుగుతాం. అలాగే చూడండి, యాకోబు 3:13 చూస్తే చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అక్కడ యాకోబు భక్తుడు ఏమంటాడంటే, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఏం ప్రవర్తన అంట? యోగ్య ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన. యోగ్యురాలు పెనిమిటికి కిరీటము అని సామెతల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అంటే యోగ్యత, యోగ్యత అంటే అర్హత. ఇంకా మనము దీనికి ఇంకా అర్థాలు, పర్యాయ పదాలు మనం చూసుకుంటే ఇక్కడ చూస్తే ఏంటి? జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన. అంటే యోగ్య ప్రవర్తన అని అంటే పరిస్థితులను అర్థం చేసుకొని ప్రవర్తించే ప్రవర్తన అని కూడా అర్థం వస్తుందంట. పరిస్థితులను అర్థం చేసుకుని ప్రవర్తించే ప్రవర్తన, అది యోగ్యమైన ప్రవర్తన. ఇప్పుడు కుటుంబంలో చూడండి, భార్యాభర్తలుగా మనం ఉన్నాం. భార్యాభర్తలుగా ఉన్నప్పుడు కొన్ని రకాలైన పరిస్థితులు వస్తాయి. భర్తకి ఏదో కోపం వచ్చిందో, ఏదో అయ్యింది, మాట్లాడుతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రవర్తించాలి. అదే యోగ్యురాలు పెనిమిటికి కిరీటం. యోగ్యుడు అని చెప్పలేదు చూడండి దేవుని వాక్యం, యోగ్యురాలు అని చెప్పింది. అంటే పరిస్థితులను అర్థం చేసుకొని అర్హత, అంటే ఆ కిరీటానికి అర్హత స్త్రీకి ఉంది. పెనిమిటికి కిరీటం, కిరీటం ఎక్కడ పెడతారు? తలకు పెడతారు కదా. అంటే ఆ కిరీటంగా ఉండే అర్హత, యోగ్యత స్త్రీకి ఉంది. భర్తకి కిరీటంగా ఉండే అర్హతను దేవుడు స్త్రీకి ఇచ్చాడు. కిరీటం అంటే ఎంతో ఘనత. కిరీటాలు ఊరికినే రావు కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కిరీటం. మనం ఆత్మీయంగా దేవుని వాక్యంలో చూస్తే ఎన్నో రకాలుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కిరీటం ఉంది. బహుమానం, కిరీటం అంటే గిఫ్ట్, బహుమానం. కానీ ఒక కిరీటం లాగా దేవుడు ఉంచాలనే దేవుని ఉద్దేశం. అప్పుడు ఆ కిరీటం లాగా అంటే ఆ యోగ్యమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. అప్పుడే మాదిరిగా ఉంటాం మన కుటుంబానికి కానీ, మన పిల్లలకి, మన భర్తకి, మన సంఘంలో, సమాజంలో మాదిరికరంగా ఉండగలుగుతాం. యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంది. పరిస్థితుల్ని అర్థం చేసుకొని ప్రవర్తించే వారంగా ఉండాలి. మన కుటుంబంలో భర్త కోపంగా ఉన్నాడు, తెలుసు మనకి. ఏం మాట్లాడితే ఆయన కోపం వస్తుందో, ఏం మాట్లాడితే సమాధానంగా ఉంటాడో మనకి తెలుసు. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఇంకా కోపం పుట్టించేటట్టుగానే ఉంటాం. మనం ఎలా ప్రవర్తిస్తే పిల్లలు సమాధానంగా ఉంటారో తెలుసు మనకి, కానీ దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ మన ప్రవర్తన ఎలా ఉంది? యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నామా అనేది మనం ఈ రాత్రి కాలంలో చూసుకుందాం. అలాగే ఇంకొకటి ఏంటి తెలుసా? 2 పేతురు 3:12 ఉంటుంది చూడండి. 2 పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇవన్నీ ఇట్లా లయమైపోవును కనుక ఆకాశములు రౌలు లయమైపోనట్టు
పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దాన్ని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఏంటంట? పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి. అంటే అన్ని దేవుని వాక్యం సెలవిస్తూ వస్తుంది కదా, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండవలను అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చి చూడండి. 1 పేతురు 1:14, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ ప్రజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఏంటంటే పరిశుద్ధమైన ప్రవర్తన అంటే ప్రవర్తనలో మాదిరి, అందులో మనం చూస్తూ వస్తున్నాం. ముందు యథార్థమైన ప్రవర్తన చూసాం, తర్వాత యోగ్యమైన ప్రవర్తన, ఇప్పుడు పరిశుద్ధమైన ప్రవర్తన. ఈ పరిశుద్ధమైన ప్రవర్తన ఎలాగ కలిగి ఉండగలుగుతామంటే, పూర్వ ప్రజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అంటే పూర్వము అంటే దేవుని దగ్గరికి రాకముందు ఆ అజ్ఞాన దశలో ఎలాగైతే ప్రవర్తిస్తూ వచ్చామో ఆ రకంగా ప్రవర్తించకుండా, మనం ఎవరినైతే వెంబడిస్తూ వస్తున్నామో ఆ దేవుడు ఎటువంటి పరిశుద్ధుడో ఆయన గుణ లక్షణాలు ఎరిగిన వారమై ఆయన అడుగుజాడల్లో నడిచే వారంగా ఉండాలి. అంటే సంపూర్ణమైన మారు మనసు అనుభవంలోనికి మనం రావాలి, అప్పుడే పరిశుద్ధతలోనికి రాగలుగుతాం. ఇక్కడ ఒక్క విషయంలో అని చెప్పలేదు, మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తనలో, ఒక్క విషయంలోనే. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి చెప్తూ వస్తున్నాడు, నీ యవ్వనం బట్టి నిన్నెవ్వరు తృణీకరింపనయ్యక. తీతు భక్తుడితో అంటున్నాడు, పరపక్షమందుండు వాడు నీ పట్ల చెడు మాట ఏది పలకకుండా ఉండునట్లు. వాళ్ళు అలా పలకకుండా ఉండాలంటే, ఎవరు మనల్ని తృణీకరించకుండా ఉండాలంటే మనం ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఎట్లా ఏ విషయాల్లో అనేది పౌలు భక్తుడు చెప్తూ, మాటలో మాదిరి, ప్రవర్తనలో మాదిరి. ఈ ప్రవర్తనలో మాదిరిలో చూస్తూ వచ్చాం యథార్థత కలిగిన ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధమైన ప్రవర్తన, సమస్త విషయంలో పరిశుద్ధత, ఒక విషయంలోనే కాదు. అంటే మన మాటలో, మన చూపులో, మన నడకలో, సమస్యలో పరిశుద్ధులకు మాదిరిగా మనం ఉండాలి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇంకా ఇదే పేతురు భక్తుడు రాస్తాడు చూడండి, 3వ అధ్యాయం 1 పేతురు 3:2, మొదటి 2 వచనాలు చదువుకుందాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టపడవచ్చును. ఏంటంట? పవిత్రమైన ప్రవర్తన, పవిత్రత. ఈ పరిశుద్ధత, పవిత్రత ఇవన్నీ దగ్గర అన్నమాట. ఎవరైతే ఒక అవిశ్వాసైన భర్త ఉంటే, లేకపోతే కుటుంబంలో అవిశ్వాసులైన వారు ఉంటే ఏంటంటే మన పవిత్రమైన ప్రవర్తనని చూసి వాక్యం లేకుండానే రాబట్టబడతారంట వాళ్ళు. ఏంటి ఆ పవిత్రమైన ప్రవర్తన అంటే? ఆ కింద వచనాల్లో ఉంది చూడండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, ఏంటి? సాధువైన మృదువైనట్టు గుణమన అక్షయ అలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. ఏంటి పవిత్రమైన ప్రవర్తన అని అంటే? వెలుపటి అలంకారం అంటే హృదయ అంతరంగంలో పవిత్రత, సాధువైన మృదువైన స్వభావం. దాన్ని బట్టి వాళ్ళు ఏమైతారు? దేవుని ఎరగని ప్రజలు దేవుని వైపు నడిపింపబడతారు. ఓహో, వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఆ ఫలానా ఆమె దేవుని నమ్ముకుంది, అవును నిజమే, ఆమె దేవుని నమ్ముకుంది, ఆమె ఎంత మంచిదో,
మన గురించి మనం కాదు, నేను ఇంత మంచిదాన్ని, నేను అంత మంచిదాన్ని, నేను కుటుంబంలో ఇంత చేస్తాను, అంత చేస్తాను, నేను ఇంత మన గురించి మనం చెప్పుకోవడం కాదు. మన గురించి ఎవరు చెప్పాలి? ఇతరులు చెప్పాలి. మన గురించి మన సంఘస్థులో, లేకపోతే మన గురించి మన ఇంటి వారో కూడా కాదు, మన గురించి అన్యజనులు సాక్ష్యం ఇవ్వాలి. ఫలానా ఆమెనా, అవును ఆమె ఇగో ఇటువంటిది, ఆమె ఇలా మాట్లాడుతుంది, మన గురించి అన్యులు సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు దేవుని నామానికి మహిమ. మన గురించి మనం చెప్పుకోవడం, మన గురించి మన ఇంటి వారు చెప్పుకోవడం, లేకపోతే మన గురించి మనకు తెలిసిన వాళ్ళు చెప్పుకోవడం కాదు. ఇక్కడ పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే 1 కొరింథీ 15:34 ఉంటుంది, నీతి ప్రవర్తన. మనం 15 కీర్తనలు 15:2 కూడా చూస్తవచ్చు. నీతి కలిగి అంటే దేవుడే మన నీతి. కాబట్టి నీతియుక్తమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మనం ఎట్లుంటాము? విశ్వాసులకు మాదిరిగా ఉండగలుగుతాము, ఇతరులకు మాదిరిగా ఉండగలుగుతాము. ఎవరు కూడా మనం వేలెత్తి పెట్టి చూపెట్టడానికి అవకాశం లేని వారంగా ఉంటాం. అందుకే చూడండి, ఒక వాక్య చదువుకొని ముగించుకుందాము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఏంటంట? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును. మందిరానికి పోతూ ఉన్నప్పుడే, పోయిన తర్వాత కాదు, మందిరంలో పోయి కూర్చున్న తర్వాత కాదు. మనం మన హెబ్రోన్ సహవాసంలో ఉన్న పెద్ద ఇదేంటంటే, ప్రతి ఆదివారం బల్ల తీసుకుంటాం కాబట్టి బల్ల దగ్గర ఒప్పుకుంటూ వస్తాం, ప్రభా నేను ఇలా తప్పిపోయాను, అలా తప్పిపోయాను, ఇదైంది, అదే వాక్యానుసారంగా మనల్ని మనం సరి చేసుకుంటూ వస్తాం. ఓకే, అది మంచిదే. కానీ ఆ మందిరానికి వెళ్ళక ముందు, మందిరానికి పోతూ ఉన్నప్పుడే ఏం చేయాలా? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. ఎలా ఉంది? మందిరానికి వెళ్తున్నా నువ్వు ఎలా వెళ్తున్నావు? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నా నీ నోరు ఎలా ఉంది? ముందే చూసుకోవాలి. ఇంట్లో అరిచి, కేకలేసి, గోల పెట్టి, తిట్టి, అసమాధానముతో దేవుని మందిరానికి పోయి ప్రభువాని ఆరాధిస్తే ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? అలాగే ఇంట్లోని ఇష్టంగా మన ఇష్టానుసారమైన జీవితం వారమంతా జీవించి, మన ప్రవర్తన ద్వారా దేవుని నామానికి మహిమ కలగడానికి బదులుగా దేవుని నామానికి అవమానం కలిగే రీతిగా మనం ప్రవర్తించి ఆదివారం మందిరానికి పోయి బలలో చేయేస్తే ఏం ప్రయోజనం? కాబట్టి ఇక్కడ ప్రసంగి భక్తుడు చెప్తున్నాడు, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. ఎలా ఉంది నీ ప్రవర్తన? ఎలా ఉంది నీ మాట తీరేలా ఉంది? నీ కంటి చూపు ఎలా ఉంది? నువ్వు అసలు ఎలా తయారై దేవుని మందిరానికి వెళ్తున్నావు? పెద్ద పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది కదా ఆయన షాలేం రాజు గారు చెప్పినప్పుడు. ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు, అది విశ్వాసులకి ఆయన చెప్తూ వచ్చాడు. దాన్ని తీసుకొని అందరూ పెద్ద కాంట్రవర్సీ చేశారు. ఆయన చెప్పిన దాంట్లో తప్పలేదు, నిజమే. దేవుని మందిరానికి ఎలా వెళ్తున్నాం మనం? వెలుపట అందంగా కనిపించాలని అలంకరించుకొని వెళ్తున్నామా? లేకపోతే నా దేవుణ్ణి నేను ఆరాధించాలి అనే ఆశతో వెళ్తున్నామా? లేదా నా ఆరాధన విని 10 మంది మెచ్చుకోవాలి అనుకుంటూ వెళ్తున్నామా? దేవుని మందిరానికి ఎలా వెళ్తున్నాం? ఏ ఉద్దేశంతో వెళ్తున్నాం? ఏ ఆలోచనతో మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం? దేవుని మందిరానికి మనం వెళ్ళక ముందే మన ప్రవర్తన మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ లోకంలో దేవుని మందిరం వెళ్ళడానికే మనం ఎంతో సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి ఆ పరలోకపు ఆ రాజ్యంకి చేరడానికి, ఆ పరలోకంలో చేరడానికి ముందే మనం మన ప్రవర్తన ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమో దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మనమైనా వెళ్ళొచ్చు, దేవుడైనా రావచ్చు. ఇక్కడ మన ప్రవర్తన ఎలా ఉంది? రాత్రి కాల సమయమున 2 విషయాలు మనం చూసుకుంటూ వచ్చు. మాటలో మాదిరి,
ప్రవర్తనలో మాదిరి. కాబట్టి ఎట్లా ఉన్నామో మనల్ని మనం చూసుకుంటూ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడతాం. దేవుడి మాటలు